బ్రేకింగ్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనకు సిద్ధమవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్కి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఇప్పటికే నోటీసులు ఇచ్చున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు హరీష్ రావు. మరోవైపు జూన్ 4న కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో కూడా నిరసన తెలపనున్నారు. కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. బలమైన ప్రతిపక్ష పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకే నోటీసులు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పలు కార్యాచరణలు రూపొందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూడా పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ సంబంధించి జూన్ 5న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం నోటీసుల నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వరుసగా కూడా అంటే ఈ జూన్ 5వ తారీఖున కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు అవుతారా లేదా అన్న ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. ఇప్పటికే పార్టీ వర్గాలు హాజరు అవుతారని చెప్తున్నప్పటికీ మరోపక్క ఇప్పుడు చూసినట్టయితే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు కల్వకుంట్ల కవిత జాగృతి ఆధ్వర్యంలో కూడా జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద భారీగా నిరసన తెలిపేందుకు కూడా ఆమె కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ పరిస్థితుల్లో కమిషన్ వద్దకు కేసీఆర్ వస్తాడా రాదా అనేది పక్కన పెడితే ఆయన నేరుగా కానీ లేదా వర్చువల్ గా రావాలని కూడా ఇప్పటికే కమిషన్ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ అది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తా ఉంటే మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తా ఉంది. లేదంటే ఆయన లేఖ ద్వారానైనా సమాచారం ఇచ్చే అవకాశం. కానీ కాళేశ్వరం కమిషన్ అంటే వస్తారా లేదా, అసలు భౌతికంగా అక్కడ వెళతారా లేకపోతే లేఖ రూపంలో ఇస్తారా అన్నది పెడితే కాళేశ్వరానికి కర్త కర్మ క్రియ అంతా తానే నిర్వహించారు కేసీఆర్. ఇప్పుడు అక్కడ జరుగుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్న దృశ్యాలు సంబంధించి ఒక ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షానికి ఉందంటున్నారా లేదంటున్నారా? విమర్శకులు ఏమంటూ ఉన్నారు, విశ్లేషకులు? ఖచ్చితంగా కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటి వరకు విచారణకు హాజరైనటువంటి అధికారులు కావచ్చు, మరికొంతమంది ఇతర మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి వీళ్ళంతా కూడా ప్రధానంగా కేసీఆర్ ఆదేశాల మేరకే ఏదైతే ప్రాజెక్టు సంబంధించినటువంటి రూపకల్పనతో పాటు డిజైన్ డిక్లరేషన్ తో పాటు మరోపక్క ఉన్నటువంటి దాని ఏదైతే ఖర్చుకు సంబంధించి లక్షల కోట్ల మేరకు కూడా పెంచినటువంటి అంశానికి సంబంధించి అంటే చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు కంటే అదనంగా డబ్బులు చెల్లించిన అంశానికి సంబంధించి కావచ్చు, కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ నిర్ణయం మేరకే తీసుకోవడం జరిగిందంటూ కూడా ఇప్పటికే కమిషన్ కు అధికారులు నోటీసులు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈ ప్రస్తుతం అంతిమంగా విచారణ చేరుకుంది. కాబట్టి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం కేసీఆర్ కు నోటీసులు అయితే జారీ చేశారు. వరుసగా 5వ తారీఖు కేసీఆర్, 6న హరీష్ రావు హాజరు కావాల్సింది. కానీ హరీష్ రావు మాత్రం మరి ఇప్పుడు 2వ తారీఖున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. మరి ఆయన ఏమని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు? మేడిగడ్డ కూలిన అంశానికి సంబంధించి కావచ్చు, బ్యారేజీలు పూర్తిగా ధ్వంసమైన అంశానికి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా కూడా ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు మంత్రి నిర్లక్ష్యంతో పాటు ఇంజనీర్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దేనిపైన ఇవ్వాలని సిద్ధమయ్యారన్న అంశానికి మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఈ సమయంలో అటు విచారణకు హాజరయ్యే ముందు ఆయన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు భవన్ లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతారు. మరోపక్క కవిత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఇప్పుడు 4వ తారీఖున ఇందిరా పార్క్. అయితే ఇక్కడ వాసు మొత్తం నిర్వహించింది, ఆ డిజైన్ మార్చింది కావచ్చు మొత్తం కూడా కేసీఆర్ అయినప్పుడు దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హరీష్ రావు ఇస్తూ ఉన్నారు. ఇది ఎలా చూడాలి? అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు అనుకోవాలా, ఎలా చూడాలి? ఆయన అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన ఈ రోజు అంటే కేసీఆర్ కు వాళ్ళ అధినేతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన జరిగినటువంటి ఏదైతే బ్యారేజీల కుంగిన నేపథ్యానికి సంబంధించి కూడా ఆయన సమర్థించుకునేటువంటి అంశాన్ని ఆయన, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ
జరిగినటువంటి నష్టానికి అక్కడ జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా సరిచేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శనాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం మాత్రమేనంటూ కూడా వాళ్ళు గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కమిషన్ నియమించిన తర్వాత కూడా అంతిమంగా దీంట్లో విచారించాల్సింది కేసీఆర్ తో పాటు హరీష్ తో పాటు ఇప్పటికే ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళంతా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఘోష్ నోటీసుల నేపథ్యంలో కూడా వీళ్ళు హాజరవుతారా లేదా అని పక్కన పెడితే అంటే వీళ్ళు చివరిగా ఆందోళనకు పిలుపునివ్వడం వెనక చూస్తా ఉంటే మాత్రం విచారణకు హాజరవుతారా లేదా అని చూడాల్సి. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్నారు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు. అయితే అసలు కమిషన్ ముందు హాజరవుతారా లేదా అనేది పక్కకు పెడితే బీఆర్ఎస్ మాత్రం రేపు జూన్ 2వ తేదీ తర్వాత కార్యాచరణను రూపొందించింది. వివిధ ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.